ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మొప్పాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. తొలుత అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల సందర్శిస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నారు. అక్కడి నుంచి తిరిగి అమరావతి తిరుగు పయనం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏ టైంకి నందిగామ నియోజకవర్గం మొప్పాలలో చంద్రబాబు పర్యటిస్తారు? షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇంకా థ్యాంక్ యూ సతీష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆయన కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడులో కూడా చంద్రలపాడు మండలం ముప్పాలలో జరిగే బాబు జగజీవన్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ ఆయన 10:30 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరి అక్కడ చేరుకుంటారు ప్రాంతంలో. అయితే బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటిస్తారు. దాని తర్వాత కూడా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. విద్యార్థులకు ఈ సందర్భంగా కూడా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలు కూడా అక్కడ సీఎం స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు రాక సందర్భంగా కూడా అక్కడ బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లను కూడా స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాని తర్వాత కూడా ఆయన ఆ సభ బహిరంగ సభ తర్వాత కూడా ఆయన పార్టీ శ్రేణులతో పార్టీ నేతలతో కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహిస్తారు. అక్కడ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. అక్కడ నుంచి ఆయన తిరిగి హెలికాప్టర్ లో కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఉండవల్లిలో ముఖ్యమంత్రి తన నివాసం చేరుకుంటారు. మొత్తం చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా బాబు జగజీవన్ జయంతి సందర్భంగా జరిగే అక్కడ ముప్పాల్లో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దాని తర్వాత కూడా అక్కడ P4 లో భాగంగా అక్కడ స్థానిక ప్రజలతో కూడా ఏదైతే బంగారు కుటుంబం ఇటీవల కూడా ఈ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. అందులో భాగంగా బంగారు కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారితో కూడా చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.